Good morning, students. Myself, Munna Surendra Singh. I am coming from Aksha Polytechnic College. Okay. మనం లాస్ట్ టైం ఫిజిక్స్ లో అయిన థర్డ్ టాపిక్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్ అనేది చెప్పుకున్నాం. లాస్ట్ టైం ఓన్లీ కాన్సెప్ట్ ని మాత్రమే నేర్చుకున్నాం. నేను ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్ చెప్పలేదు, బిట్స్ ఎలా ఉంటాయో కాన్సెప్ట్ మీద కొంచెం చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెక్షన్ అంతా కూడా ఓన్లీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని దాని మీద చూద్దాం. ఓకేనా? లాస్ట్ టైం ఏ లెసన్ చెప్పుకున్నాం? రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం. ఇప్పుడు దాని మీద మనం ప్రాబ్లమ్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకొని ఆన్సర్స్ ని వీలైనంత వరకు ఫాస్ట్ గా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను వచ్చి చెక్ చేస్తాను ఎంతమంది మీరు బాగా ప్రాక్టీస్ అయ్యారు, ప్రిపేర్ అయ్యారు నేను చెప్పింది కాబట్టి అనేది నాకు తెలుస్తుంది అండ్ మీకు తెలుస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈస్ డాష్ అండ్ శూన్యంలో కాంతి యొక్క వేగం. దీంట్లో ఆప్షన్ ఏ 2 into 10 to the power of 8 meter per second. Option B 4 into 10 to the power of 8 meter per second. Next option C 3 into 10 to the power of 8 meter per second. D 3 into 10 to the power of 6 meter per second. ఓకే చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్ లో కాంతి యొక్క వేగము, శూన్యంలో కాంతి యొక్క వేగము ఎంత? ఆప్షన్ ఏదైతే అది మీరు కామెంట్ బాక్స్ లోని ఆన్సర్ ని టైప్ చేయొచ్చు. జస్ట్ మీ టైపింగ్ ముందు నేను ఆన్సర్ ని చెప్పబోతున్నాను. నేను వచ్చి చెక్ చేసుకొని మీకు చూస్తాను ఎవరైనా కరెక్ట్ చెప్పారు. ఓకేనా? ఫస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ is 3 into 10 to the power of 8 meter per second is exactly correct answer. Option C is the correct answer. Okay? మీకు బొబ్లింగ్ షీట్ లోని ఫస్ట్ బొబ్లింగ్ షీట్ లో ఏముంటాయంటే ఫిజిక్స్ నుంచి మొత్తం మ్యాథ్స్ 60 అయిపోగానే ఫిజిక్స్ 61th బిట్, ఇలా ఏ నెక్స్ట్ బి సి డి. మనకి ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్? సి కరెక్ట్ కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సి బొబ్బులింగ్ బయటకు వెళ్లకుండా బొబ్బులు చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు రౌండ్స్ ఓన్లీ తీసుకొని మీ బుక్ లో రౌండ్స్ తీసుకున్నారు అనుకోండి, ఈజీగా ప్రాక్టీస్ అయిపోద్ది. అసలు చిన్న గ్యాప్ కూడా కనబడకూడదు అనమాట బొబ్బులింగ్ చేసినప్పుడు. ఈ ప్రికాషన్ ని మస్ట్ అండ్ షుడ్ గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం బొబ్బులింగ్ చేసినప్పుడే తేడాలు వేసేస్తాం. బిట్ నెంబర్ చూసుకోకుండా బొబ్బులు చేసేయడం, బొబ్బులింగ్ బయటకు వచ్చేయడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా చూసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ నోట్ ఇట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ glass is dash. refractive index also glass का refractive index. okay option చూడండి. option A 4/3. option B 2/3. option C 3/2. ఆప్షన్ డి 5/8. ఇలా ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కనుక్కోమన్నాడు. అప్పుడు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. దీనికి ముందు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతాను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ కి. ఇది డైరెక్ట్ గా అడిగిన బిట్. యాక్చువల్లీ ఇది ఒక ప్రాబ్లం లో ఇస్తాడు, కానీ ఏం చేశాడంటే లాస్ట్ లోని ఒక బిట్ రూపంలో అడిగాడు. మనకి ఏం తెలుసు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం తెలుసు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ m is equals to c by v.
C means speed of light in vacuum by speed of light in medium. Speed of light in vacuum, speed of light in medium. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమన్నాడు. మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ వాల్యూ ఇవ్వలేదు, కానీ యు నో దట్ మనకి చాలా బాగా తెలుసు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత? 3 × 10⁸. మీడియం ఎంత? 2 × 10⁸. 10⁸, 10⁸ cancel, and is equals to 3/2. Okay, speed of light in glass is 2 × 10⁸. Therefore refractive index is 3/2. ఆప్షన్ ఏది 3/2 ఉందో చెక్ చేసుకోండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ 1,24,000 km/s. ఇక్కడ హియర్ యూనిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. km/s. And next, refractive index of diamond. We can find the refractive index of diamond కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. లైట్ తోలకు స్పీడ్ ఎంత చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాడు? 3 lakhs km/s. మీరు మనం ఇంతకు ముందు వరకు ఎలా నేర్చుకున్నాం? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ 3 × 10⁸ m/s. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కిలోమీటర్లోకి చేంజ్ చేశారు. ఓకేనా, 1000 meters అయితే ఎంత అవుతుంది? 1000 meters is equals to 1 kilometer. Is the unit conversion. 1000 meters is equals to 1 kilometer. ఓకేనా, ఇంగ్లీష్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆన్సర్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. నెక్స్ట్, శూన్యంలో కాంతి యొక్క వేగం 3 లక్షలు, వజ్రంలో కాంతి యొక్క వేగం 3 లక్షల km/s. అండ్ వజ్రంలో కాంతి యొక్క వేగం 1,24,000 km/s. అలా అయితే వజ్రం వక్రీభవన గుణకాన్ని కనుక్కోండి. టు ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్. వజ్రం తాలూకా వక్రీభవన గుణకాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా నోట్ చేయండి. చూడండి ఆన్సర్. ఇక్కడ మన యూనిట్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. km/s లో ఉంది, ఇక్కడ km/s లో ఉంది. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకానికి ఫార్ములా ఏంటి? n = వక్రీభవన గుణకాన్ని n తోటి డినోట్ చేస్తామని చెప్పుకున్నాము. శూన్యంలో కాంతి యొక్క వేగం c తోటి, అండ్ v స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ని c తోటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ని v తోటి డినోట్ చేస్తాం. v ఎనకంలో కాంతి యొక్క వేగం. చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎయిర్ అంటే వాక్యూమే కదండి, 3 lakhs ఇచ్చాడు. బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం v వాల్యూ ఎంత ఇచ్చాడు? 1,24,000. 3 లక్షలు బై 1,24,000. చూడండి, ఇక్కడ 3 సున్నాలకి ఇక్కడ 3 సున్నాలకి క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది? 300/124. దీన్ని మనం టేబుల్లో క్యాల్కులేషన్ చేసుకోండి. 2 టేబుల్ 150, 62, 2 7s are 14, 1 15, 2 31s. చూడండి, 31 తో డైరెక్ట్ గా 75 ని చేశాను. 31 2s are 62, here 3 13.0130 means nearly 4. Here 2.4 is the answer. చూడండి, 31 తోటి 75 భాగించగా వచ్చే ఆన్సర్ 2.4. ఓకే, 2.4. The refractive index of diamond is 2.4 వచ్చింది మనకి రఫ్ గా. ఓకే, actually refractive index of diamond is n = 2.42 is the refractive index of diamond. పాయింట్ అంతా 2 డెసిమల్స్ అడిగితే 2 డెసిమల్స్ కడతాం. బట్ నేను ఇక్కడ నియర్లీ పెద్ద క్యాలిక్యులేషన్ వచ్చింది కాబట్టి సింప్లిఫై చేసి 2.4. therefore refractive index of diamond is 2.42. వజ్రం తాలూకా వక్రీభవన గుణకం ఎంత ఏంటి? 2.42. ఓకేనండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
ఒక ఎనకంలో కాంతి యొక్క వేగము 2 × 10⁻10 సెంటీమీటర్ల పర్ సెకండ్. దాని తాలూకు వక్రీభవన గుణకం వక్రీభవన గుణకం 1.5. మరియు వేరే ఎనకంలో కాంతి యొక్క వేగము 2.5 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్ అయితే దాని వక్రీభవన గుణకం ఎంత? ఇక్కడ తెలుగు మీడియం రాసుకున్నారు కదండి. చూడండి, ఒక ఎనకంలో కాంతి యొక్క వేగము 2 × 10⁻10 సెంటీమీటర్ల పర్ సెకండ్ అండ్ వక్రీభవన గుణకం ఎంత ఇచ్చాడు? 1.5. మరియు వేరే ఎనకంలో కాంతి యొక్క వేగము 2.5 × 10⁻10 సెంటీమీటర్ల పర్ సెకండ్ అయితే దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత? దాన్ని ఇంగ్లీష్ లో రాస్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. Index is 1.5. Then the speed of light in another medium is 2.5 × 10⁻10 centimeter per second. Then find the refractive index of another medium. చూడండి, speed of light in one medium is 2 × 10⁸ centimeter per second and their refractive index is 1.5. Next, the speed of light in another medium, వేరే మీడియం దాకా స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చాడు ఎంత? 2.5 × 10⁻10 centimeter per second. Then the refractive index of another medium తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ కూడా యూనిట్ కన్వర్షన్స్. మనం నార్మల్ గా ఏం చెప్పుకున్నాం? గ్లాస్ అయితే గ్లాస్ తాలూకా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ 2 × 10⁸8 మీటర్ పర్ సెకండ్. హియర్ ఇక్కడ సెంటీమీటర్ వచ్చింది చూడండి. 1 meter is equals to 100 centimeters. ఓకే, 1 meter is equals to 100 centimeters. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? 2 × 10⁸8 100 కాబట్టి 10² మీటర్ కాస్త సెంటీమీటర్ లో కన్వర్ట్ అయిపోయింది పర్ సెకండ్. a power m × a power n, a power n plus n, 8 plus 2 10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది కూడా యూనిట్ కన్వర్షన్ చేసి మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అనదర్ మీడియం. మీకు ఆల్రెడీ యు నో దట్ స్నెల్స్ లా నేర్చుకున్నారు కదండి. స్నెల్స్ లా ఏం నేర్చుకున్నారు? n2/n1 is equals to sin I/sin r is equals to v1/v2. ఓకే, ఇది మనం స్నెల్స్ లా నేర్చుకున్నాం కదండి. అదే ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. బట్ హియర్ ఈ కేసులో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లేదు కాబట్టి ఈ మిడిల్ టర్మ్ ని మనం
యూజ్ చేయక్కర్లేదు. యూజ్ చేయాల్సినంత ఎక్కడ ఉంది, ఓన్లీ n2 n1 v1 v2 ఈ ఫార్ములాని జాగ్రత్తగా యూజ్ చేయొచ్చు. మీకు చెప్పాను ఇంతకు ముందు, దీని మీద కూడా సమ్స్ ఉంటాయి. n2 by n1 is equals to v1 by v2. ఓకే, మనం ఇక్కడ దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఇచ్చిన ముందు దాని తర్వాత పారామీటర్స్ ని రాసుకుందాం. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, మీడియం తాలూకు స్పీడ్ ఆఫ్ లైట్ v1 2 into 10 to the power of 10 centimeter per second. నెక్స్ట్ రిఫ్రాక్ట్ ఇండెక్స్, దాని తర్వాత రిఫ్రాక్ట్ ఇండెక్స్ n1 అనుకుంటే ఎంత ఇచ్చాడు, 1.5. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ అనదర్ మీడియం v2 ఎంత ఇచ్చాడు, 2.5 into 10 to the power of 10 centimeter per second. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, n2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, n2 ని జాగ్రత్తగా చూడండి. n2 by n1 is equals to v1 by v2. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ n2 మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n2 ఒకటే ఉంచుకొని రిమైనింగ్ కరెక్ట్ అటు పంపించేది. v1 by v2 చుట్టుపక్కల డినామినేటర్ లో ఉండే n1 అటు వెళ్తే ఏమవుతుంది, న్యూమరేటర్ అవుతుంది, అంటే మల్టిప్లై n1. ఓకే, హియర్ డినామినేటర్ ఇస్ 1. ఇప్పుడు మనకు ఉన్న పారామీటర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. v1 అంటే ఎంత, 2 into 10 to the power of 8 and n1 వాల్యూ ఎంత, 1.5 10 to the power of 10, సారీ బై మిస్టేక్. నెక్స్ట్ v2 ఎంత, 2.5 into 10 to the power of 10. చూడండి, 10 to the power of 10 కి 10 to the power of 10 కి క్యాన్సిల్ చేసేది. నెక్స్ట్ అది మిగిలిందంతా ఒక దగ్గర రాసుకుందాం. Here therefore n2 is equals to ఏమేమి మిగిలే, 2 into 1.5 by 2.5. చూడండి, దీన్ని కూడా సింపుల్ గా పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి దీనికి ఇంటిప్లై విత్ 10, దీనికి మల్టిప్లై విత్ 10 ఇంటూ 10 తోటి మల్టిప్లై చేయండి. 2 into 1.5 into 10 అంటే 15, 2.5 into 10 అంటే 25. ఇప్పుడు ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. 5 3s 5 5s, ఓకే, 2 3s 6, 6 by 5 and 2 వాల్యూ ఎంత వచ్చింది, 6 by 5. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అనదర్ మీడియం ఇస్ 6 by 5. 6 by 5 అంటే డినామినేటర్ లో ఇస్తే అలా రాస్తాం, లేదంటే పాయింట్స్ లో ఇచ్చాడు అనుకోండి. 5 1s 5 1.052s 10. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 ఎంత వచ్చింది, దీనికి 6 by 5 ఎలా రాసుకోవచ్చు, 1.2 కింద రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అనదర్ మీడియం తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. బై యూజింగ్ దేన్ని యూజ్ చేసుకొని చెప్పాం మనం, ఇదంతా కూడా స్నెల్స్ లా యూజ్ చేసుకొని చేసాం. బట్ ఈ కేసులో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ ఉన్నాయి కాబట్టి sin a by sin r తీసేస్తే రిమైనింగ్ n2 by n1 is equals to v1 by v2. మనకి ఇక్కడ ఓన్లీ n2 మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అది ఒకటే ఎంచుకున్నాం, n1 ని అవతలకు పంపించేసాం. రిమైనింగ్ ఇక్కడ ఉన్న పారామీటర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, క్యాల్కులేషన్ చేసాం. 1.5 10 తో మల్టిప్లై చేసాం, 2.5 కూడా 10 తో మల్టిప్లై చేసాం. వచ్చే ఆన్సర్ క్యాల్కులేట్ చేస్తే 6 by 5 వచ్చింది. ఈ 6 by 5 ని 1.2 కింద రాసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. గుణకం గల జనకం లో కాంతి కోణం 45 డిగ్రీల కోణంతో పతనమై జనకంలో 30 డిగ్రీల కోణంతో వక్రీభవనం చెందినది.
చెందినది. అయితే వెనక వక్రీభవన గుణకం ఎంత? హలో, ఎవరు స్పీకర్ ఆన్ చేయకండి దయచేసి ప్లీజ్. చూడండి, ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ రాస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. The refractive index of first medium is n1 and the angle of incidence is 45 degrees. 45 degrees. Then the refractive index of second medium is refractive index of second medium is dot value వాడలేదు. Next, then the angle of refraction is angle of refraction is 30 degrees. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చూడండి, క్వశ్చన్ ని ఒకసారి జాగ్రత్తగా చదవాలి. n వక్రీభవన గుణకము గల ఎనకంలోని కాంతి యొక్క వేగం 45 డిగ్రీల కోణంతో పతనమై ఎనకంలోకి 30 డిగ్రీల కోణంతో వక్రీభవనం చెందితే అయితే వక్రీభవన గుణకం ఎంత? అంటే వక్రీభవన గుణకం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని అడిగాడు. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం. ఓకేనా? చూడండి, the refractive index of first medium is n1, the angle of incidence is 45 degrees, and then refractive index is what? Then find the angle of refraction is 30 degrees. Angle of refraction is 30 degrees ఇచ్చేసాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే సెకండ్ మీడియం తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. we know ఏం తెలుసు మనకి? స్నెల్స్ సూత్రం తెలుసు కదండి. స్నెల్స్ సూత్రంలో ఏం చెప్తాడు? స్నెల్స్ లా n2 by n1 is equals to sin I by sin r. ఇక్కడ v1 v2 అనేవి ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ i r వాల్యూస్ అనేవి మెన్షన్ చేశాడు. n2 వాల్యూ n1 వాల్యూ కూడా మెన్షన్ చేశాడు. చూడండి, ఇది ఒక సర్ఫేస్ అంటే తలం. ఈజ్ ఏ నార్మల్ light travels from one medium to another medium. ఫస్ట్ మీడియం తాలూకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాడు? n అనే వక్రీభవనం ఇచ్చాడు. ఓకే, దాని తాలూకు కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ వాల్యూ ఎంత ఇచ్చాడండి? చూడండి, ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్, రీఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 30 డిగ్రీస్ ఇచ్చాడు. n2 ని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ దాని తాలూకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఆడి n అని మనకి మెన్షన్ చేశాడు. సెకండ్ దాని తాలూకు వాల్యూని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు అడిగిన ఫార్ములా ఏంటి? n2 by n1 is equals to sin I by sin r. Here angle of incidence 45 degrees, angle of refraction 30 degrees. Substitute in the formula. Here n1 అంటే ఏమైంది? ఇక్కడ n1 అనేది n కి ఈక్వల్ అయింది. చూడండి, n2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n2 is equals to sin I by sin r into n1.
ఆ పారామీటర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ అది ఎంత ఇచ్చాడు 45 degrees ఇంటూ n1 వాల్యూ n బై సైన్ r సైన్ 30 degrees. ఓకే చూడండి సైన్ 45 అంటే 1/√2 ఇంటూ n అంటే n బై సైన్ 30 వాల్యూ 1/2. ఓకే ఇప్పుడు ఏమవుతాయి ఈ డినామినేటర్ అనేవి రెసిప్రోకల్ అవుతాయి. రెసిప్రోకల్ జరిగినప్పుడు చూడండి ఈ 2 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, ఈ √2 అనేది డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. √2 ఇంటూ 1 అనేది డినామినేటర్, ఈ 2 అనేది న్యూమరేటర్ లోకి వెళ్తుందండి. n ఇంటూ 1 ఇంటూ 2. ఓకేనండి చూడండి టోటల్ ఇది 2n బై √2. ఆన్సర్ ఇక్కడ ఆడ ఆప్షన్స్ ఇస్తే ఇక్కడతో క్లోజ్ చేసేస్తాం. లేదంటే ఇంకొక ఎలా ఇస్తాడంటే చూడండి 2ని ఎలా రాసుకోవచ్చు √2 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు కదండి. చూడండి √2 ఇంటూ √2 అంటే √2 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలిందా లేదా. 2ని √2 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఒక రూట్ కి ఇక్కడ ఒక రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది √2n. therefore ఎంత n2 తాలూకు వాల్యూ ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2n. ఓకేనా స్టూడెంట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. విద్యామనందు సందిగ్ధ కోణం డాష్ critical angle of diamond is dash. Okay, options student. First option A 24 degrees 4 minutes. Option B 24.4 degrees. Option C 24 degrees 24 minutes. Option D both B and C. చూడండి మీరు ఏ ఆప్షన్ అనుకుంటే ఆ ఆప్షన్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వజ్రం నందు సందిగ్ధ కోణము ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈస్ డాష్. డైమండ్ తాలూకా క్రిటికల్ యాంగిల్. ఓకే చాలా మంది టైప్ చేశారు, ఒకసారి చూద్దాం. డైమండ్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 24.4 degrees అని మనం నేర్చుకున్నాం కదండి. చూడండి 24.4 degrees అని మనం నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మినిట్స్ కూడా ఇచ్చాడు. మనకి మినిట్స్ తెలియాలి కదండి. 1 degree is equals to 60 minutes. ఓకే 1 degree is equals to 60 minutes. హియర్ చూడండి 4 degrees అంటే ఏమవుతుంది 4 into 60 0 6 4 24. ఓకే ఎంత అయింది 240 minutes. ఓకే చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 24 అనేది 24 కాన్స్టెంట్, పాయింట్స్ దగ్గర డిఫరెన్స్ 0.4 కనుక్కోవాలి. 4 కనుక్కున్నాం 0.4 degrees కనుక్కుంటే ఎంత వస్తుంది 24 minutes. ఓకే 0.24 minutes వస్తుంది. ఓకేనా ఇప్పుడు ఏమైంది 24 degrees అనేది కాన్స్టెంట్, బట్ డిగ్రీస్ లో వచ్చేసరికి ఇది 4 degrees, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24 minutes అనేది కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఏం పెట్టాలి ఈ ఆప్షన్ కి వచ్చేసరికి ఆప్షన్ డి ని క్లిక్ చేస్తే బోత్ బి అండ్ సి అనేది బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. ఓకే బోత్ బి అండ్ సి ఆర్ ద రైట్ ఆన్సర్స్. ప్లీజ్ నోట్ ఇట్. 4 degrees కనుక్కోండి. 0.4 అంటే నేను డైరెక్ట్ గా వేస్తాను. 4 degrees కి 240 minutes. 0.4 ఎలా రాసుకోవచ్చు 4/10 కింద రాసుకోవచ్చు. 4 వాల్యూ ఎంత 240 minutes బై 10. 0 కి 0 కి క్యాన్సిల్, అందుకే 24 minutes అని డైరెక్ట్ గా వేస్తాను.
ఓకే చూడండి 24 degrees 24 minutes 24.4 degrees. ఈ both two options are right answer. Therefore మీరు ఇలా ఇస్తే ఎప్పుడు ఈ రెండు రైట్ కదా అని ఏదో ఒకటి పెట్టకుండా కింద ఆప్షన్ కూడా చదవాలి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ మాత్రమే మీకు. చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం చాలా మంది తప్పు ఏం చేస్తారంటే ఒకసారి బి అనుకుంటారు, అంటే బి మీద మీరు ఒకసారి పెన్ తో రౌండ్ అప్ చేసిన తర్వాత అరైజ్ చేయడం. ఓకే అందుకే అరైజ్ చేసే ముందు జాగ్రత్తగా బొబ్లింగ్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఇప్పుడు చూడండి చాలా మంది బి పెట్టారు, కొన్ని మంది సి పెట్టారు, కొన్ని మంది డి పెట్టారు. డి పెట్టిన నో ప్రాబ్లం, బి అండ్ సి పెట్టిన మాత్రం ఏమవుతారంటే లాస్ అవుతారు. ఆ వీటిని మార్క్స్ అనేది ప్రతి 1 మార్క్ కూడా వాల్యుబుల్. 1 మార్క్ తో మీకు చాలా ర్యాంకులు పోతూ ఉంటాయి కాబట్టి ఓకేనా. మీరు చూడండి మామూలుగా సపోజ్ ఒక పర్సన్ ఏం చేశారంటే బి అనే బిట్ రైట్ పెట్టించుకున్నాడు, అప్పుడు ఆయనకి కాసేపు అయిన తర్వాత ఆప్షన్ డి అనేది రైట్ అని తెలిసింది అనుకోండి, ఒక్కసారి ఏది బొబ్లింగ్ చేశాడో అది ఫిక్స్ అయిపోతుంది. మీరు అక్కడ రాంగ్ కొట్టి మళ్ళీ రాస్తే ఆ బిట్ అనేది లెక్కల్లోకి తీసుకోండి, ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ అనే ఇస్తారు. ఓకేనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ క్వశ్చన్ పేపర్ ని బాగా రీడ్ చేసి ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో అందులో చిన్నగా టిక్స్ అంటే పక్కన వాళ్ళకి కూడా కనబడకుండా చిన్న టిక్లు చేసుకుంటే లాస్ట్ లో బొబ్లింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ అంటే మరీ లాస్ట్ కాదు, 1 hour బిఫోరే బొబ్లింగ్ స్టార్ట్ చేసేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇలా వస్తే ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రం టిక్ పెడితే రైట్ ఇస్తారు, బోత్ 2 పెడితే ఇవ్వరు. ఓకే థ్యాంక్ యూ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్. బెంజీన్ తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం కనుక్కోవాలి. ఇంకా క్రిటికల్ యాంగిల్ ఈస్ 42 degrees. ఓకే ఇక్కడ మీకు ఒక వాల్యూ కూడా మెన్షన్ చేశాడు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సిన్స్ లో sin 42 degrees ఈక్వల్స్ టు 0.6691. ఓకే తెలుగులో రాయాలి కదా క్వశ్చన్. బెంజీన్ సందిగ్ధ కోణము 42 డిగ్రీలు అయినా దాని వక్రీభవన గుణకం ఎంత? ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ క్రిటికల్ యాంగిల్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకి క్రిటికల్ యాంగిల్ కి తాలూకా ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. n is equals to sin c, n is equals to 1 by sin c అని మనకి తెలుసు. n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్. ఓకే n ఏం తీసుకుంటాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ and sin c critical angle of benzene. ఓకే n మనం బయలుదేరాలి కాబట్టి n is equals to 1 by sin c. sin c వాల్యూ ఎంత ఇచ్చాడు, sin 42 degrees. అంతే కదా, క్రిటికల్ యాంగిల్ 42 degrees ఇచ్చారు. c వాల్యూను సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, sin 42. sin 42 కూడా మీకు క్వశ్చన్ లోనే మెన్షన్ చేశారు, ఎంత 0.6691. ఓకే ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.51 is the refractive index of benzene. sin 42 వాల్యూ ఇచ్చేసి ఇది మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చేసేసుకుంటే ఈజీ. అలాంటి ఎగ్జాంపుల్ sin 42 వాల్యూ ఇచ్చేస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వకపోతే మీకు sin 45 వాల్యూ దగ్గరలో ఉంటుంది కాబట్టి sin 45 తీసుకొని చేసిన ఇంచుమించుగా దగ్గరలో ఉండే ఆప్షన్ ని అంటే వచ్చే వాల్యూకి దగ్గరలో ఉండే ఆప్షన్ టిక్ పెట్టినా ఆన్సర్ రైట్ అయిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ. Today's session is closing here and remaining చెప్పేసి నెక్స్ట్ చాప్టర్ వెళ్తాను. ఓకే ఈ రోజు సెక్షన్ లో ఈ బిట్స్ అని సాల్వ్ చేసాం. వీరైతే
నెక్స్ట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చెప్పి కానీ నెక్స్ట్ టాపిక్ కూడా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా సేమ్ ఇప్పుడు ప్లేన్ అయింది, అక్కడ కర్వ్డ్ సర్ఫేసెస్ అనేవి వస్తాయి. రే డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు మీ ఫ్యూచర్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్ అనేవి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.